నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. నిరుద్యోగులకు శుభవార్త. అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయితే ఇందులో భర్తీ చేసుకునేందుకు మీకు ఉండాల్సిన కనీస అర్హతలు, అలాగే ఎంపిక విధానం ఎలా ఉంటుంది, అప్లై చేసుకునే విధానం ఏంటి, అలాంటి విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదట ఈ నోటిఫికేషన్లో మొత్తం ఉన్న అప్రెంటిస్ ఖాళీలు చూసుకుంటే కనుక 394. ఇక దీనికి మీకు ఉండాల్సిన విద్యార్హతలు చూసుకుంటే విభాగాల పరంగా విద్యార్హతలు ఉంటాయి. అంటే డిప్లొమా, ఐటీఐ, 10వ తరగతి, అలాగే ఇంటర్మీడియట్, ఈ 4 విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో విభాగాల పరంగా మీ విద్యార్హతలు ఉండాల్సి ఉంటుంది. సో ఇది మీ విద్యార్హతలకు సంబంధించిన వివరాలు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మినిమం 18 నుంచి మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు మీ ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్ వర్తిస్తే మీకు ఈ దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు అన్నట్లే. ఇక రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. ఇక అప్లికేషన్స్ విధానం చూసుకుంటే కనుక మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.iocl.com ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడి నుంచి మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మొదట అభ్యర్థులు NATS లేదా NIPS నుంచి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ జనవరి 28 నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక ఇందుకు మీ దగ్గర ఉండే గడువు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఉంటుంది. సో ఈ డేట్స్ మధ్యలోనే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంపిక విధానం చూసుకుంటే కనుక ఇక్కడ మొదట అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీ మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే ప్రక్రియ ఉంటుంది. కానీ ఇక్కడ అభ్యర్థులు చూసుకోవచ్చు, ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ అనేది నిర్వహించరు. కేవలం మీ మెరిట్ ఆధారంగానే మీ ఎంపిక ఉంటుంది. సో ఇదన్నమాట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసిన అప్రెంటిస్కి సంబంధించిన వివరాలు. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.